ఇదంతా కాదు కావ్య, నేను నీ నచ్చకపోవడానికి ఒక్క సాలిడ్ రీజన్ చెప్పు. ఆ రీజన్ నిజంగా వ్యాలిడ్ అనిపిస్తే నేనే నీ ఎంట పడడం మానేస్తా. నువ్వు నచ్చకపోవడానికి రీజన్ ఏముంటది కార్తీక్? ఏం చెప్పాలి? మంచోనివి, మంచిగా చదువుకుంటున్నావు, నీకంటూ ఒక గోల్ ఉంది, చూడడానికి బాగున్నావు, అందరు అబ్బాయిల లెక్క మోసం చేసేవాడివి కూడా కాదు. పైగా నేను జెన్యున్ గా లవ్ చేస్తాను. నువ్వు నచ్చకపోవడానికి రీజన్ ఏముంటది కార్తీక్? నువ్వే అంటున్నావు కదా నా దగ్గర ఏం బ్యాడ్ క్వాలిటీస్ లేవని, నేను అన్నిట్లో పర్ఫెక్ట్ ఉన్నా అని చెప్పేసి నువ్వే అంటున్నావు. మరి ఎందుకు నా లవ్ని యాక్సెప్ట్ చేయట్లేదు? కార్తీక్, యాజ్ ఏ పర్సన్ గా నువ్వంటే ఇష్టమే. ఏ అమ్మాయి అయినా నీలాంటోడే కావాలనుకుంటది. బట్ మా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే నేను చేసేది తప్పు అని చెప్పి అనిపిస్తుంది. అసలు నువ్వు ఏం చెప్తున్నావు నీకని అర్థమవుతుందా కావ్య? ఏ బ్యాడ్ క్వాలిటీస్ లేవంటావు, అన్నిట్లో పర్ఫెక్ట్ ఉన్నా అంటావు, మళ్ళీ యాక్సెప్ట్ చేయడానికి ప్రాబ్లం ఏందో నాకైతే అర్థం కావట్లేదు. కార్తీక్, నిజం చెప్తున్నా, నువ్వంటే నాకు ఇష్టమే. కాకపోతే మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి సెట్ కాదు. నేనంటే ఇష్టమా కావ్య? మరి నేనంటే ఇంటి ఇష్టం పెట్టుకుని ఎందుకు నన్ను ఊరికే బ్లాక్ చేయడాలు, మాట్లాడకుండా ఇవన్నీ ఉంచడాలు, ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నావు? ఇగో కార్తీక్, ఇష్టం వేరే, ప్రేమ వేరే. నీకు నాకు అస్సలకే సెట్ కాదు. కావ్య, మొత్తానికైతే నేను ఇష్టం అన్నావు, అజ్జాలు నాకు ఫుల్ హ్యాపీ నేనైతే.